పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. అనుమానం పెనుభూతమైంది. పచ్చని సంసారాన్ని నాశనం చేసింది. నూరేళ్ల బంధాన్ని నడి రోడ్డుపై పారేస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి ఒకరిని శవంగా మరొకరిని నేరస్తుడిగా మారుస్తుంది. హైదరాబాద్లోని ఉప్పల్లో జరిగిన దారుణ ఘటన ఇందుకు నిదర్శనం. భార్యపై అనుమానంతో రగిలిపోయిన భర్త చివరికి ఆమె ప్రాణం తీసేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్లో జెసికా, సురేష్ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికి 2015లోనే వివాహమైంది. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ గత 4 ఏళ్లుగా ఇదే చిలుకనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల వయసున్న ఒక అందమైన కూతురు కూడా ఉంది. ఉదయం లేస్తే ఉద్యోగాలు, సాయంత్రం వస్తే కూతురి భవిష్యత్తు, ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఆ అనుమానం అనే దయ్యం ప్రవేశించింది. జెసికాపై భర్త సురేష్ రోజు రోజుకు అనుమానాన్ని పెంచుకున్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం మొదలుపెట్టాడు. రోజులాగే ఇవాళ ఉదయం కూడా భార్య భర్తల మధ్య అదే అనుమానంతో గొడవ మొదలైంది. జెసికా ఎంత నచ్చ చెప్పినా సురేష్ తలలో ఉన్న అనుమాన భూతం వినలేదు. మాట మాట పెరిగింది. గొడవ శృతి మించింది. ఆ సమయంలో సురేష్ కి భార్యపై ఉన్న ప్రేమ కనిపించలేదు. 10 ఏళ్ల కూతురి భవిష్యత్తు గుర్తుకు రాలేదు. కోపంతో కళ్ళు కమ్మేశాయి. కిరాతకుడిగా మారిన సురేష్ భార్య అని కూడా చూడకుండా జెసికాను దారుణంగా నరికి చంపేశాడు. రక్తం అడుగులో జెసికా ప్రాణాలు విడుస్తుంటే ఆ రాక్షసుడు చలించలేదు. పైగా హత్య చేసిన తర్వాత ఏమాత్రం భయం లేకుండా జెసికా సొంత అక్కకు ఫోన్ చేసి నీ చెల్లెల్ని చంపేశాను అని కూల్గా చెప్పాడు. ఆ మాట వినగానే ఆ కుటుంబం గుండె బద్దలైపోయింది. జెసికా అక్క ఇచ్చిన సమాచారంతో ఉప్పల్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. చిలుకనగర్లోని ఘటనాస్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న జెసికా మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షణికావేశంలో అనుమానంతో కన్న భార్యను చంపిన ఆ హంతక భర్త సురేష్ ఇప్పుడు కటకటాల పాలు కాబోతున్నాడు. చట్టం అతనికి కఠినమైన శిక్ష వేయవచ్చు, కానీ పోయిన జెసికా ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ రోజు సమాజంలో ఎటు చూసినా ఇదే రోగం. భర్తకు భార్యపై అనుమానం, భార్యకు భర్తపై అనుమానం. ఫోన్ బిజీ వస్తే అనుమానం, ఎవరికైనా ఎదురుగా నిలబడి మాట్లాడితే అనుమానం. ఎంత దారుణమైన అనుమానం వల్ల ఈ పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. రేపు పొద్దున ఆ 10 ఏళ్ల చిన్నారి తన తల్లి ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? కన్న తండ్రే కన్న తల్లిని నరికి చంపేసిన ఆ దారుణాన్ని ఆ పసి మనసు ఎలా తట్టుకుంటుంది? అమ్మ దూరమై నాన్న జైలు పాలై ఆ పాప ఇప్పుడు ఈ సమాజం ముందు అనాథగా మిగిలిపోయింది.